బాబు వచ్చాక ఆ ఖాళీ ఉద్యోగాలను మొట్టమొదట అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే ఒక సిస్టమ్ కనిపెట్టారు. అతను వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తారు, కానీ వాళ్ళకి నెలకి ఎంత జీతం ఇస్తారు, పిఎఫ్లు ఎవరు, అదే దాన్ని ఏమంటారు, ఇతరత్ర బెనిఫిట్స్ ఏమి వాళ్ళకి, మళ్ళీ టీఏలు బెనిఫిట్స్ ఉండవు. అట్లాంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే 2 సిస్టమ్స్ ని బాబు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో అవుట్ సోర్సింగ్ అన్నటువంటిది పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం 2014లో అవుట్ సోర్సింగ్ గా పనిచేసి పెట్టాడు ఆయన. 2019లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద పనిచేసి పెట్టాడు. 2024లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నాడు. అంతే కదా, దాంట్లో కొన్ని తీసుకోవడం అంటే కాంట్రాక్ట్. త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలంటారు కదా. త్యాగం లేదు, పాడు లేదు. ఆయన పార్టీకి ఆయన మీకే నమ్మకం లేదు. ఎవడైనా నా పార్టీ వాడు ఎదగాల, నా పార్టీకి సంబంధించిన వాడు చూసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొంతమంది తీసుకుంది, ఈడ్చిపెడితే అంతా 5% ఉంటారు బయట నుంచి వచ్చిన. మిగతా 95 మంది బీజేపీ వాళ్లే కదా. కానీ ఈయన దాంట్లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ ఉపన్యాసం చారిత్రక తప్పిదం. ఆ ఉపన్యాసం ఏమని, పోల్ మేనేజ్మెంట్ చేయడం నాకు రాదు, బూత్ మేనేజ్మెంట్ 10 సంవత్సరాలు పార్టీ నడిపినోడికి మనమే ఎన్నోసార్లు చెప్పాం, బూత్ కమిటీలు వేసుకో, పంచాయతీ స్థాయి కమిటీలు వేసుకో, మున్సిపాలిటీలు వేసుకో, కార్పొరేషన్లు వేసుకోవాలి. 10 ఏళ్ల క్రితం వేయాల్సింది 10 ఏళ్ళైనా కూడా ఈయన వేయకుండా ఎవడు నా దగ్గర లేడని చెప్పడం.